పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చినవాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ. 2 అంటే 2 రోజులు ఉంటాడన్నావు. ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి? అయినా అతన్ని పొమ్మలవే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడ ఉంటాడా? రామరామ, ముందు ఆంజనేయుల బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను. అయ్యో, ఈ గొడవలో మావయ్య ఎందుకమ్మా? అసలు వాడు మొదటి మనిషి. ఇలాంటి రాలుగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయ మీద కోపం ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక. బొంబాయి నుంచి వచ్చే దాదా మావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఈ ఇంటి సభ్యులు. దాదా, బొంబాయి దాదా గుండెలు తీసిన బంటు గడిది గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? ఇడియట్. నిజంగా ఉన్నాడా కదా ఒకరోజు నీకే తెలుసు. పాపం జాలేస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుందా? నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్ర వెధవులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. రాన్నయ్య. అల్లిపిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే యానం అయిపోద్ది. గుర్తుంచుకో, 1 నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడ్రా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి మన పరువు కాపాడరా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదర కొట్టడంలో అట్టా ఇట్టా కాదండి, మన ఫోర్స్కి తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదా మావయ్య దిగాడండి. ఎవడమ్మా వాడు? బొంబాయిలో మట్టలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదా మావయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా. వాడు బొంబాయి దాదా అయినా సరే, పంజాబ్ దాదా అయినా సరే, వాడిని ఉరికంబో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొచ్చారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంత్రం చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకెల శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తా అన్నారు?
నేను మర్డర్ అయిపోయిన తర్వాత నువ్వు మర్డర్ కాకుండా వాడిని ఉరికంబం ఎక్కించడం ఎలాగమ్మా? ఇదిగో ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? నెంబర్ 1, దిక్కుమాలిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగాడిని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపుంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు. ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టటాలు అవి నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకు బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నావు. అచ్చి బాత్ హై బేటీ. మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. ఆ వాడికి రాడు. ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదోచలమ్మ పొంచేద్దాం. అలాగే. నేను తిన్నంత తినగలను మావయ్య. ఆవురే బచ్చా దేఖంగా. మావయ్య మావయ్య ఆంజనేయులు వస్తున్నాడు. నేనెవరో నీకు తెలుసా? ఎవరి పేరు చెబితే మహారాష్ట్ర గవర్నమెంట్ మలేరియా పేషెంట్ లాగా వణికిపోతుందో వహీ బొంబాయి కా దాదా, ఉస్తాదం కా ఉస్తాద్, ఖిలాడం కా ఖిలాడి, ఉంగా రంగారా ఉస్తాద్ మైకం. సంజే సంజే. నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం ముజుగో కోయి పసందనాయి. కానీ నీకు కొన్ని విషయాలు తెలిస్తే నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా అండర్లో ఉన్న థండర్ బాల్ టైగర్స్ అంటే బొంబాయిలో ఉన్న బడా ఆద్మీలందరికీ సింహాసనం. కిందటి సంవత్సరం డెహ్రాడూన్లో విమానాన్ని దారుణంగా కూల్చిందెవరు? నేనే. పట్టపగలు పంజాబులో హత్యలు చేస్తున్న టెర్రరిస్టుల్ని బట్టబయలుగా ఎదిరించే మనగాడెవరైనా ఉన్నాడు అంటే అది మైకం. దాహం వేస్తే రక్తం తాగటం, ఆడుకోవాలనిపించినప్పుడు తలలు నరికి వాటితో బంతాట ఆడుకోవడం నా హాబీ. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఈ ఇల్లు ఖాళీ చేసి నువ్వు వెళ్ళిపోవాలి. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారే లియే 1 గంట టైం దోంగా. 1 గంట టైం ఇస్తున్నాను. యాద్ రఖో తుమ్ ఇధర్ సే జానా పడేగా. నైట్ తో జాओ, సామాన్ సర్దుగా వెళ్ళు. అన్నయ్య క్యా? ఇంత చిన్న విషయాలకి హత్యలు కూలీల వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొద్దు. చూడహో, నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు. కానీ ఈ సాలేగాడు చూద్దాం. నేను మద్దతు చేసి 5 రోజులైంది. చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదా ఇంకో మైలై చూడగా. వాయించలేమ్మా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా. ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి దడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు.
నిర్ణయించుకున్నావా? అంటే దీని అర్థం? ఒక నిర్ణయానికి వచ్చానని. ఏ నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబురావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ అద్దెకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా శాబాష్. ఆవ్. నా తర్వాత ఆంధ్రదేశ్లో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్ష అయ్యాను. చక్కర బెట్టక్క, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ ఖుషి. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలాహాత్. మెలవుతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మెలవుతాను. ఏ నువ్వు నవ్వేవా నేనా? నేనే. అచ్చీ బాత్ హై. రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ 6 బజేకో మనం కలుద్దాం. అభి తక్ ఆరాం కరో, ఆరాం సే సో జాओ. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతావే? ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయటంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయి. అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఒక పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. ఏ సాలేక బచ్చే, సింహంలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమవుతాడు? అభినయ్ కల్ దేఖో పరిశాన్ చూడం. చలమా పోచేద్దామండి. అవును, నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటారన్నమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిషా? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. మరి దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతావేటయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయా? చూడండి మాలిష్ రాస్కెల్. ఏ కుత్తుం కో మార్ డాలో, తుకడా తుకడా. మనం దోస్తులు హాతులు కలిపని చెప్పి ఆ మాలిష్ గారితో కొట్టిస్తావా? చక్కర్ మే టక్కర్. ఏ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ హై రే. రేయ్, ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టున్నట్టయితే లంగోట అప్పగించుకొచ్చావండి కదరా. ఇప్పటికైనా పర్వాలేదు. నీది బొంబాయి రౌడీజం అయితే నాది రంగాపురం రౌడీజం. చక్కర్ మే టక్కర్. మార్ డాలో వసాలేకో. వీడెవరా బాబు జాదుగాలా ఉన్నాడు? మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే. ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడ నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే.
ఎడివిడు ఇది డెఫినెట్ గా సెక్స్. ఆంజనేయులు డెడ్ బాడీ ఎక్కడోని మావయ్య? అతను ఏం చేసావు మావయ్య? పెట్టి పట్టుకుని బయలుదేరావు. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా. విక్రమార్కుర పెట్టి. అదేమిటన్నయ్య, మాకింత సాయం చేసావు. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా. 2 రోజుల బాలేదనిపించాలమ్మా. అవతల బొంబాయిలో టెర్రరిస్ట్ చేత 5 మర్డర్లు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఆంజనేయులు గారి మత్తులు గారు గుర్తుంటే అక్కడ ఆ మర్డర్ సంగతి తగ్గిమంట గుర్తొచ్చింది. మనకట్టు వెళ్ళాలమ్మా. బొంబాయి కదా దాదా? ఉత్తుతున్నాను. అయితే పద. అమ్మా ఉండు. ఏమిటమ్మా ఇది? గొడవ రోజు రోజుకు పెరుగుతుంటే తప్ప నువ్వేం భయపడకమ్మా, నేను చెప్తాను. అమ్మా, దాదాగాడు గీదాగాడు అంటూ ఈ అల్లిపిల్లి ఆంజనేయులతో పెట్టుకుంటారా? చినిగిపోతుంది. అసలు ఇలాంటి సంతోష సమయంలో అమ్మో, కొండంత భారం నెత్తి మీద పెట్టుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమిటి? అసలే ఆ పిల్ల గండరగండ. దాదాగాడిని దింపే మనిషి మళ్ళీ ఇప్పుడు ఎవరిని దింపుద్దో? లాయర్ గారు, మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు. నిన్నెక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు. నీ పేరు నీరజ కదమ్మా? మీ నాన్న పేరు నాగరాజు. అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు. అమ్మా, న్యాయవాదులు అని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికి ఎదురు నిలబడ్డావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా. ఒరే రాజే, ఇలా రారా. ఏమిటండి? ఆవిడకు నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా, పెట్టు. నమస్తే. అలా నమస్కారం పెట్టి దిక్కులు చూడడం కాదురా, వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో, వెళ్ళు. నా గురించి మీకు సదభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇప్పుడు మా సమస్య. నువ్వు చెప్పావు, నేను విన్నాను. ఆ హౌస్ ఓనర్ పేరు ఏమిటో చెప్పమ్మా. అతని పేరు ఆంజనేయులండి. ఆంజనేయులే? పంప తీసి అల్లిపిల్లి ఆంజనేయులు కాదు కదమ్మా? అతనేనండి. అతను మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు అనుకో. చూడమ్మా, నీ కేసు టేకప్ చేసి నా లాయర్ వృత్తికి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు. కాబట్టి నేను ప్రతి నెల అద్దె కడుతున్నానండి. అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి. మన ఆ సంగతి చెప్పవే. ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎన్ని కుప్పగొంతులు వేసినా మన దగ్గర పనిచేయవమ్మా. ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడుగుడు ఆడేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, థ్యాంక్స్. హ్యాపీగా వెళ్ళిపోమ్మా. ఆంజనేయులమ్మా, న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేసుకున్నాడుగా దొంగ కోళ్ళు. ఇంకెన్నాళ్లే. ఇప్పుడే లంకెల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను. ఇంకొద్ది రోజుల్లో ఈయన గారి పొగరు తెగులు అన్ని కట్టు. లంకెల శంకర్రావు నా లాయరు. ఆవిడది ఫ్రంట్ రూటు, మనది బ్యాక్ రూటు. ఈ దెబ్బతో చెబుతా. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్. ఏమండి, ఏడీనా చూసారా అన్యాయం? హౌస్ ఓనర్ నా కేసు టేకప్ చేశారు, నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? దుమ్ము దులిపేద్దామని వచ్చాను. ఏడీనా? ఆయన ఇప్పుడు కోర్టుకెళ్లారు. మీలాగే ఆయనంటే నాకు కూడా తగిన మంట. నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్లాడారు. కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అదేదో త్వరగా తీర్చుకోండి. ఉండండి, వస్తాను. ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైలు. అద్దె రసీదుల ఫైలా? థ్యాంక్స్ అండి, 100 థ్యాంక్స్.
ఇక చూసుకోండి మీ మంట ఎలా చల్లారుస్తాను. అది నా నవ్వు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల 4 రెండ్లు ఎంతే ఉప్పు కప్పు 6వ క్లాస్ చదువుతున్నా? 4 రెండంతా తెలీదా? గాడిద. చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా నన్ను సాధించడానికి నువ్వు లాయర్కిచ్చొచ్చిన అద్దె రసీదుల ఫైలు. ఇందులో ఉన్న రసీదులన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా పూర్తిగా చింపేయబోతున్నా. అది అన్యాయం అని నాకు తెలుసు. కానీ యుద్ధంలో ఒకరికొకరు దెబ్బ కొట్టుకోవడం ధర్మం. ప్రస్తుతం మనం ధర్మరక్షణ చేయబోతున్నాం. పూజలు చేస్తున్నయా అందుకు ఫలమా అష్ట కష్టములు తేలిచి చెప్పుము రామయ్య తేలిచి చెప్పుము రామయ్య. దైవ సమానురాలైన అమ్మకు అల్లిపిల్లి ఆంజనేయులు నమస్కరించి వ్రాయినది. మన ఇల్లు మన చేతికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. నువ్వు నాన్న గౌరీ వెంటనే బయలుదేరి రండి. మన మూకుముడి దాడితో వాళ్ళని నీ ఇంటి నుంచి తరిమేయటం ఖాయం. ఇట్లు అల్లిపిల్లి ఆంజనేయులు. పట్నం వెళ్ళి ఇల్లమ్మకి వస్తానన్నవాడు అక్కడికి మనల్ని తగలడమంటాడేమిటి? నిన్ను తగలడమని లేదు, అంతవరకు అదృష్టం. గౌరీ పర్వాలేదమ్మా, అదన్నందుకు నాకే బాధ లేదు. మీరంతా కట్టకట్టుకుని వాడి దగ్గరికి తగలడండి. నాకు ఇస్తానన్న గడువు లోపల పట్నంలో ఉన్న ఇల్లు అమ్ముకు రాకపోయారు, నేను సోమరాజు కలిసి ఈ ఇంటి పరువుని మీ పరువుని తగలెట్టేస్తాం. జలకాలాటలలో కలకల పాటలలో సార్ మీకోసం అమ్మాయి వచ్చింది సార్. బ్లడీ ఫెలో, నేను ఈ ఆర్టికల్స్ అన్ని పెట్టుకుని పూల్లో ఈత కొడుతున్న అనుభూతి పొందుతుంటే డిస్టర్బ్ చేస్తావా? మీ లైకింగ్ గారు నీరజ్ సార్. నీరజ, బ్యూటిఫుల్ యంగ్ గర్ల్. బ్యూటిఫుల్ యంగ్ బాయ్. అమ్మో మిసం మిసం. హలో ఫైన్ గర్ల్ ఆఫ్ విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నావా? నిజం చెప్పాలంటే నేను బాగా లేనని చెప్పాలి. వాట్? నా జ్యూరిడిక్షన్ లో ఉన్న ఒక కన్య బాగోపోవటమా? అందుకు కారకులు ఎవరో కాదండి, మీ బావ ఆంజనేయులే. ఐసి, నేను ఊళ్ళో లేనన్న సంగతి తెలిసివాడు మా ఇంట్లో గదిని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని ఆదుకోవటానికి మీరు తప్ప మాకెవరూ లేరు సార్. అది నా అదృష్టం. ఐ మీన్ నా డ్యూటీ. నేను వాడికి ఎలాగోలా నాకు చెప్తాను. ఒకవేళ వాడు నా మాట వినకపోతే ఏ టెర్రరిస్ట్ కేసో ఏ బ్లూ ఫిల్మ్ కేసో అతను ఏదో కేసులో ఇరికించాలని మా ఉద్దేశం కాదు సార్. మమ్మల్ని అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తారేమోనని. ఓకే ఓకే, నేను వాడికి బుద్ధి చెప్పి మధ్యాహ్నానికల్లా ఫలితం ప్రకటిస్తాను. అన్నట్టు నేను 2 గంటలకల్లా పార్క్ లో మరో నిఖాపై ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నా నిఖా ప్లస్ మన టాకింగ్. అలాగే వస్తానండి. ఆగు. ఏం లేదు, వెళ్ళు. పది అయిపోయింది, ఇంకా నీరజ రాలేదేమిటి? నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీడిని ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం, అందుకని తను మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్నేం పిచ్చి కుక్క అనుకుంటుందా?
నీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబిష్ రబిష్ నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశాడు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజ, ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాపం మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు. అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంట్లో ఉన్న ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వీళ్ళ స్కూల్కి లేట్ అయింది. ఏమిటిది 2 దాటిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు? ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే దురద, చస్తున్నాను దీంతో. వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది? నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా రెండో పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ అమ్మ నీ అక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం. ఎందుకంటే అదంతే. అవును. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షాల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు. వేరే పాటలు అంకించుకుంటా. అల్లిపిల్లి ఆంజనేయులు. అడ్రస్ టు అవర్ నీరజ. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకానికి పెట్టాలి.
నీరజ డిస్మిసల్ ఆర్డర్. ఏమిటి మీరు చెప్తుంది? ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండి గారు స్వయంగా చూశారట. మేనేజర్ గారు ఇక్కడ. నీరజ, నువ్వు వస్తే ఎండి గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. ఏమిట్రా? ఆ దొంగలాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసరికా. ఏ ఎవడ్రా దొంగ కోళ్ళోడు? మీ అన్నయ్య. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవై ఉండి ఇలా తొందరపట్ట మంచిది కాదు. నువ్వు ఆడదానివేగా, మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు మొండికెత్తావు? దానికి దీనికి ఏమిటి సంబంధం? మా అన్నయ్య అంటే మా గౌరవం. అతన్ని దొంగ కోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది, గుర్తుంచుకోండి. ఎవరు? నేనే నీరజనండి. ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం. చూడమ్మా, మేమంతా ఒకే గదిలో ఉండి లింగు లింగు మీరు వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు తెలుసో లేదో, మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం. వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు. నా వంట అయిపోయి వచ్చిందండి. మీ వంట అయిపోయేదాకా మేమెందుకు ఆగాలి? మా వంట అయ్యాక మీరు చేసుకోండి.
ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ హ్మ్. కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక. వెళ్ళమ్మా. నాన్నా లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి. పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు. అదే మన బావగాడు. ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం. అంతే, ఫినిష్. మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు. మన ఇల్లు మనకు వచ్చేసినట్టే. నేను నా ఆంజనేయుల్ని. నువ్వా? చూడు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను. కానీ వాళ్ళందరూ అంత విలువెల్లాడిపోతారు నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు. తులసమ్మ గారి కొడుకు సంపాదన మీదే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉండేది. అమ్మా, ఇదిగోనమ్మా జీతం. అమ్మా, నాన్నొస్తున్నాడు. డబ్బు కోసం తన భర్త ఏ క్షణాన ఏ అఘాయిత్యం తలబెడతాడోనని తులసమ్మ గారు ఎప్పుడూ వణికిపోతూ ఉండేది. ఆ రోజున వాళ్ళు భయపడినంతా జరిగింది. నన్ను చూసి వాడికి డబ్బు తిరిగి ఇచ్చేశావంటే దాని అర్థం నాకు డబ్బు దక్కకూడదనా? నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. మాట్లాడవే, అడుగుతోంది నిన్నే. డబ్బు ఇస్తావా లేదా? మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు. కన్న తండ్రిని తోస్తావురా? ఓరా, నీ డబ్బు నాకెందుకురా? అది నా పెళ్ళాం. కొడతాను, చంపుతాను. షీజ్ మై ప్రాపర్టీ. ఎంత పొగర్రా నీకు? కావలసిన డబ్బులు ఇవ్వకపోతే పెళ్ళామైనా, తల్లైనా, కూతురైనా, కొడుకైనా ఇదే గతి పడుతుంది. ఒకడయ్యాడు, ఆ తర్వాత నువ్వా? నిన్ను బ్రతకడమనే. తలుపు తీ. గదిలో పెట్టి తలుపేస్తావే? మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీ, తలుపు తీవే. నేను కసాయి వాడిని. తండ్రి అని చూడకుండా నన్ను పోలీసులకు అప్పగించి నాకంటే కసాయి దాని అనిపించుకున్నావు. ఇది ఇద్దరి కసాయ వాళ్ళ మధ్య ఛాలెంజ్. నాకు ఉరి శిక్ష పడ్డా నేను ఉరికంబ నుంచి తప్పించుకు రావడం ఖాయం. నీ అన్నను చంపినట్టు నిన్ను కూడా చంపడం ఖాయమే. పాపం కొడుకు చనిపోయాక తులసమ్మ గారు దేవుడి ముందు నుంచి కదలటం మానేశారు. మగదిక్కులేని ఆ ఇంటి బాధ్యత నీరజ మీద పడింది. చాలీ చాలని జీతంతో ఎక్కువ అద్దెచ్చి మరో ఇంటికి మారలేక ఈ ఇల్లు ఖాళీ చేయలేక సతమతమవుతుంది. అది వాళ్ళ కథ. బాబు, ఏమిటి బాబు సామాన్లు? ఒకప్పుడు నా బరువు తీసుకొచ్చి మీ ఇంటి మీద పెట్టాను. ఇక మీదట ఆ బరువు మీకు ఉండకూడదని నాతో పాటే తీసుకెళ్తున్నాను. అంటే? అవునమ్మా, ఈ ఇల్లు నాకు అవసరమే అయినా నాకంటే మీకు ఎంత అవసరమో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంట్లో మీరుండడమే న్యాయం.
అలా కాదు, పోనీ మనం అందరం కలిసి ఉంటే. అవును ఆంజనేయులు, మనం ఎప్పుడున్నంటే అందరూ కలిసే ఉందాం. ఏం గౌరీ? లేదురా, మీ అక్కయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను పెట్టిన ఇబ్బందుల వల్ల మనందరం కలిసి ఉండడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఒక మాట బాబు, మా నీరజ మనస్తత్వం నాకు తెలుసు. మీ అబ్బాయి మంచితనం కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లులుగా మనొక నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు బాగుపడతాయి నా ఉద్దేశం. మీరేమంటారు వదిన గారు? నాదే ఉందమ్మా, అంతా అబ్బాయి ఇష్టం. నీరజ, ఏమిటమ్మా శ్యామల? నీరజ లేదండి? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదమ్మా. రాలేదా? ఏమ్మా? మా ఎండి గారు నీరజను అపార్థం చేసుకుని నిన్న ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేశారా? నీరజ ఆ సంగతి నాతో చెప్పలేదమ్మా. ఆయన్ని మా స్టాఫ్ అంతా కలిశాక నీరజ అంటే ఏమిటో అర్థమై మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ విషయం నీరజకు చెప్పోదామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పింది, మరి ఎక్కడికైనా ఉంటుంది? ఏమోనండి, నాకు అదే భయంగా ఉంది. శ్రీరామచంద్ర ప్రభు, మా నీరజ ఏ అగాయిత్యానికి పాల్పడిందో ఏమో. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి వచ్చాడు, మీరు చూసారా అమ్మా? ఇటు ఎవరు రాలేదండి.
Get up, rascal! బందరు పర్రంతుంది నీ బట్టతల. ఇంత కూడా బుద్ధి లేదు. కన్న కూతునే చంపాలని ప్రయత్నిస్తావా? నీలాంటి వాడి వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోవటం కాదు, డైరెక్ట్ గా కృష్ణా నదిలో పడిపోతుంది. తీసుకెళ్ళండి. మా బావ అల్లిపిల్లి ఆంజనేయుల్ని ఎమర్జెంట్ గా అభినందించాలి. ఎక్కడ ఎక్కడ వాడు? ఏమండి మీ అన్నయ్య ఎక్కడ? నా గురించి మా అమ్మతో ఏమన్నా? నేనేం అనలేదే. ఏం అనలేదా? నేను ఆత్మాభిమానం గల మనిషినని, నాకెవరిని అర్థం చేసుకునే శక్తి లేదని అన్నావా లేదా? నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నావు? అసలు ఏమి నీ ఉద్దేశం? ఇన్ని రోజులు ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకున్నాం, భయపెట్టుకున్నాం. తీరా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే టైంకి నువ్వు ఇలా చెప్పా చేయకుండా ఉడాయిస్తే ఒక ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? 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 ఇక్కడ కూడా దొంగకోళ్ళ వ్యవహారేనా? నువ్వు కూడా నన్ను దొంగకోడన్నావా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.